ఒకసారి ఒక దేశానికి రష్యా దేశం నుండి కొంతమంది సైంటిస్టులు వెళ్ళారు. వాళ్ళందరూ కూడా బాటనీ అనే విభాగంలో రీసెర్చ్ చేసే సైంటిస్టులు అందరూ కూడా వృక్షాల మీద రీసెర్చ్ చేస్తూ ఉంటారు. సరే, వాళ్ళు అలా రష్యా దేశంలో ఆయా ప్రాంతాల్లో తిరుగుతుంటే ఒక క్లిఫ్ కనబడింది. అంటే ఒక కొండ, నిటారుగా ఉన్న కొండ ఒకటి కనబడింది. అక్కడికి వచ్చారు. కరెక్ట్గా ఇప్పుడు నేను స్టేజ్ మీద ఎలాగైతే నిలబడ్డానో ఆ క్రిందంతా పెద్ద లోయ ఉంటుంది. కొండ కరెక్ట్గా ఎవరో కట్ చేసినట్టుగా అలాగే ఉంటుంది. చాలా ప్రమాదకరం అన్నమాట. ఎంతో అనుభవం ఉన్నవాళ్ళు కానీ, లేకపోతే ఆ విధానంలో ట్రైన్ అయ్యే వాళ్ళు కానీ తప్ప ఆ కొండ కిందకి దిగలేరు. ఒకవేళ జారి పడ్డారంటే కింద పడిపోతారు. అలాంటి క్లిఫ్ ఒకటి కనబడితే వీళ్ళు దాని ఓరం నడుచుకుంటూ వస్తుంటే దూరంగా, అంటే ఆ క్లిఫ్కి కొన్ని అడుగుల దూరంలో ఒక మొక్క ఆ రాతిలోంచి మొలిచింది. వాళ్ళు అనుకున్నారు, ఇదేదో చాలా ప్రత్యేకమైన జాతికి సంబంధించిన మొక్క, దీని మీద మనం రీసెర్చ్ చేయాలి. తమ్ముడు నువ్వు వెళ్ళి తీసుకురారా అన్నాడు. నేను పడిపోతే ఎవడు రెస్పాన్సిబిలిటీ, నేను వెళ్ళండి. అలా 10 మంది ఉన్నారు కానీ ఎవడో వెళ్ళట్లేదు ఆ మొక్క తీసుకురావడానికి. అందరూ భయపడుతున్నారు. ఎందుకోసం? ఆ మొక్క మీద ఏదో రీసెర్చ్ తర్వాత విషయం, కానీ మేము పడ్డామంటే మా పిల్లలు ఏమైపోతారు, అనాథలు అయిపోతారు, మా వల్ల కాదని చెప్పి అందరూ తర్జన భర్జన పడుతున్నారు. ఎవరు తెస్తారా అని. ఈ లోపల కుర్రాడు నడిచి వస్తున్నాడు. అలా వాడిని పిలిచారు, రే బాబు అక్కడ మొక్క ఉంది, మేము పట్టుకుంటాం, అందరం ఒక తాడు ఉంది మా దగ్గర, నువ్వు ఆ తాడు కొనబట్టుకో, మేమందరం పైన ఇక్కడ పట్టుకుంటాం, నువ్వు వెళ్ళి ఆ మొక్కను తీసుకురా అంట. నేను తేను అన్నాడు. అరే 10 మంది ఉన్నారా, మేము నిన్ను పడేయం, నేను జాగ్రత్తగా మేము పైకి తీసుకొస్తాం, నీకు డబ్బులు కూడా ఇస్తామని వాళ్ళు ఎంతో కన్విన్స్ చేస్తున్నారు. కానీ వాడు అస్సలు ఒప్పుకోవట్లేదు. పోనీ అక్కడ నుంచి వెళ్తానంటే వెళ్ళట్లేదు, అక్కడే ఉంటున్నాడు కానీ ఒప్పుకోవట్లేదు. ఆఖరికి ఒకటి కనిపించింది, పోనీ నువ్వు మేము ఏం చేస్తే నువ్వు అది తెస్తావు చెప్పు అన్నాడు. ఏమిలా, అవి అక్కడే మా డాడీ ఉన్నాడు, ఆ మూల అవి అక్కడ పని చేసుకున్నాడు, మా డాడీ వచ్చి కనుక తాడు పట్టుకుంటే నేను తీసుకొస్తానన్నాడు. అవునా, పిలవంటారా వాళ్ళ నాన్న అంటే గవ్వ వెళ్ళి వాళ్ళ నాన్న పిలుచుకొచ్చారు. ఆయన సన్నగా బక్కగా గాలి ఎత్తి ఎగిరిపోయేలాగా ఉన్నాడు. ఆయన 120 కిలోమీటర్లో గనక గాలి వస్తే 160 కిలోమీటర్లు ఎగిరిపోయేలాగా ఉన్నాడు. ఆయన అలాంటి వాడు వచ్చి రాగానే అంటున్నాడు, డాడీ ఇగో వీళ్ళేదో మొక్క కావాలంటున్నారు, తాడు పట్టుకో డాడీ, నేను కిందకి వెళ్ళి తీసుకొస్తాను అన్నాడు. వెంటనే ఆ బక్క డాడీ పట్టుకున్నాడు తాడు గట్టిగా. పట్టుకోగానే ఈడు వెళ్ళిపోయాడు కిందకి. వెళ్ళిపోయి ఆ మొక్క దుంచుని బయటకు వచ్చాడు. చాలా ధైర్యంతో ఉన్నాడు. వీళ్ళకి ఏం అర్థం కావట్లా, అసలు మా పర్సనాలిటీలు ఎలాగ ఉన్నాయి, మా స్థితిగతులు ఎలా ఉన్నాయి, 10 మంది పట్టుకుంటారన్న కూడా వెళ్ళనోడు వాళ్ళ డాడీ పట్టుకుంటే వెళ్ళిపోయాడు ఏంట్రా అని చెప్పి దగ్గరికి పిలిచాడు. ఏంట్రా, నీ డాడీ చూడ్డానికి చాలా బక్కగా ఉన్నాడు, బలహీనంగా ఉన్నాడు, అతడు తాడు వెళ్ళిపోయావంటే నాకు మీ ఎవరి మీద లేని కాన్ఫిడెన్స్ మా డాడీ మీద ఉందన్నాడు. దేవుడు నా మనస్తోత్రం కలనగాక. మీ ఎవరి మీద లేని కాన్ఫిడెన్స్ ఎవరి మీద ఉంది? మా డాడీ మీద ఉంది. ఆయన చూడ్డానికి చిన్నగా ఉండొచ్చేమో కానీ ఆయన మాత్రం నన్ను ఎప్పుడు ఏం చేయడు, ఆయన వదిలిపెట్టడు. ఒకవేళ ఏదన్నా చిన్న జర్క్ వచ్చి చిన్న ప్రమాదం వస్తే మీరు ఎంతమంది పట్టుకుంటారు నాకైతే తెలియదు, కానీ మా డాడీ మాత్రం నాతో పాటు ఆయన కూడా దూకెత్తాడేమో కానీ ఆయన మాత్రం నన్ను ఏం చేయడు, విడిచిపెట్టాడు. దట్స్ ద కాన్ఫిడెన్స్. ఒక కుమారునికి తన తండ్రి మీద ఉన్న కాన్ఫిడెన్స్ అదైతే, ఇప్పుడు నేను చెబుతున్నాను, మన పరలోకపు తండ్రి రష్యా దేశంలో ఉన్న బక్క డాడీ లాంటి కాదు, ఆయన బలిష్ఠుడైన దేవుడు. గట్టిగా చెప్పులు కూడా దేవుని మహిమపరచండి. హీ ఈస్ ద వన్ హూ క్రియేటెడ్ హెవెన్స్ అండ్ ఎర్త్. సర్వ ప్రపంచాన్ని కలుగు చేసిన దేవుడు ఆయన. సర్వము సృజించిన వాడు, తన మాటతో సమస్తాన్ని కలుగు చేసిన దేవుడు, ఉన్నతమైన దేవుడు, మన కోసం ప్రాణం పెట్టిన దేవుడు. ఎట్టి పరిస్థితులను ఆయన మనల్ని ఏం చేయడు, విడిచిపెట్టేవాడు కాదు. నమ్ము ప్రియ దేవుని బిడ్డ, దావీదు సంతానంలో పుట్టాడు అంటే వాగ్దానం నిలబెట్టుకుంటాడు. రెండవది, మృత్యుంజయుడు అనగా అపారమైన శక్తి సంపన్నత కలిగిన వాడు. అలాంటి దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోగలిగితే, అలాంటి దేవుణ్ణి స్మరించుకోగలిగితే నీ జీవితంలో ప్రతి కష్టము, ప్రతి ఇబ్బంది, ప్రతి వేదన, ప్రతి దుఃఖము, ప్రతి ఆందోళన, ఓటమి, వైఫల్యం నుండి దేవుడు ఈ ఉదయకాలం నుండి పైకి లేవనెత్తగలడు. ఇంకెంతకాలం దేవుణ్ణి మర్చిపోతా? కన్యక తన ఆభరణాలు మరుచున, పెండ్లి కుమార్తె తన వడ్డానను మరుచున, కానీ నా ప్రజలు లెక్కలేనని దినములు నన్ను నడిచిపోయారు. దేవుడు మర్చిపోవడం ద్వారా ఆయనకి ఏదో నష్టం వస్తుందని కాదు దేవుడు బాధపడుతుంది. ఆయన మర్చిపోయి నష్టపోతుంది నువ్వే, నేనే. అందులో కూడా దేవుడు అంటున్నాడు, కమ్ బ్యాక్ టు మీ. నా సువార్త ప్రకారం దావీదు సంతానంలో పుట్టి మరణాన్ని జయించి తిరిగి లేచిన యేసయ్యని జ్ఞాపకం చేసుకోండి. ఎప్పుడు ఆయన మన మదిలో, మన ఆలోచనలు, మన తలంపులో ఎప్పుడు మన ప్రభు ఉంటే మన ఉన్నతమైన స్థితిని నడిపిస్తాడు. అద్భుతాలు జరుగుతాయి.